ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం నుంచి 5,17,000 క్యూసెక్ల నీరు విడుదల అవుతుండగా నాగార్జున సాగర్ కు 4,43,000 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి 5,14,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీటి వల్ల బాపట్ల జిల్లాలో మొట్టమొదటిగా ముంపునకు గురయ్యే ప్రాంతం చిలుమూరు లంక. ఈ ప్రాంతంలో వరద నీటి వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి బాపట్ల జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ జేవి మురళి చిలుమూరు లంక చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని 22 లంక గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉందని దీనికి తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించారు. ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు అవుట్ఫ్లో ఏవైతే వస్తాయో మొట్టమొదట తగిలేటువంటి లంక హ్యాబిటేషన్ ఇది చిలుమూరు లంక. సో ఈ నుంచి మొదలుకొని ఈ కొల్లూరు మండలము, భట్టిప్రోలు మండలము, రేపల్లె మండలంలో సుమారుగా 22 హ్యాబిటేషన్స్లో లంకా హ్యాబిటేషన్స్ ఉన్నాయి. వీటి చుట్టూ కూడా నీళ్లు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. 7 లక్షల వాటర్స్ రిలీజెస్ వచ్చేంత వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం లేదు, లేదా రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం లేదు. ప్రతి హ్యాబిటేషన్లో కూడా 25 మంది సచివాలయ ఉద్యోగుల్ని ప్లేస్ చేసాం, అక్కడ పెట్టాం. ప్రయాణం కోసం నీళ్ళలోకి దిగే అవకాశాలు ఉన్నాయో అటువంటి పాయింట్స్ అన్నిట్లో రెయ్యి పగలు కాపలాగా కూడా పెట్టారు. మనకి నిత్యావసర వస్తువులు పీడిఎస్ ద్వారా పంపిణీ చేసేటువంటివి 1 నెల అడ్వాన్స్గానే వీళ్ళకి ఇమ్మంటున్నాం. అంటే 1వ తారీఖు ఇవ్వాల్సినవి ఈరోజు 22వ తారీఖు నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఏ పంటలు అయితే డ్యామేజ్ జరిగాయో దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోల ప్రకారంగా ఎంతైతే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందో ఆ నష్టపరిహారం వాళ్ళకి చేయడం, ఎన్యూమరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి మరో 2 నెలలకు కావాల్సిన పీడిఎస్ని కూడా అడ్వాన్స్ స్టాక్స్ ఎలివేటెడ్ పాయింట్స్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. 2వ లెవెల్ వార్నింగ్ని మించిపోతుంది అనగానే మరి మేము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి వల్నరబుల్ పాపులేషన్ని రిలీఫ్ సెంటర్స్కి తరలించడం కోసం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ మాకు చిరపరిచితులే కాబట్టి మంచి కోఆర్డినేషన్తో ఏ ఇబ్బంది లేకుండా మనము డిజాస్టర్ ఏర్పాట్లు చేయడానికి కూడా వీలవుతుంది.